అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే విద్యార్థులందరికీ, ముఖ్యంగా చదువుకునే విద్యార్థులందరికీ గొప్ప శుభవార్తని చెప్పుకోవాలా. అదేంటంటే విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరిస్తే చర్యలు. ఎందుకు ఏందని ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫీజులు చెల్లించలేదన్న సాకుతో విద్యార్థులకు పరీక్ష హాల్ టికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్ కుమార్ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలను హెచ్చరించారు. తరగతులు, ప్రయోగ పరీక్షలకు అనుమతి ఇవ్వకుండా వెనక్కి పంపించడం సరికాదు. ఇప్పటికే కొన్ని కళాశాలలపై ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేశారు. ఫీజు రిమెంబర్స్మెంట్ త్వరలోనే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ కారణంతో 10 ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కళాశాలలు హాల్ టికెట్లను ఇవ్వకుండా ఉండడం సరికాదన్నారు. కొన్ని కళాశాలల్లో విద్యార్హత ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వలేదని తెలిసింది. ఈ తరహా కళాశాలను బ్లాంక్ చేస్తామన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దన్నారు. ఎక్కడైనా ఇలాంటి సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని బాధిత విద్యార్థులకు సూచించారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా, పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం చేయదున్నాను. ధన్యవాదాలు.